మహామాక్స్. ఆర్ మాధవన్కి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడంపై ఆయన ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. ఈ గౌరవం తన ఊహకు అందలేదని ఆయన పేర్కొన్నారు. 26 జనవరి 2026న ప్రకటించిన ఈ పద్మ అవార్డుల జాబితాలో మాధవన్ పేరు ఉండడంపై ఆయన ఎమోషనల్గా స్పందించారు. అవార్డు ప్రకటించిన వెంటనే మాధవన్ తన సోషల్ మీడియాలో ఇలా రాశారు: ఈ గౌరవం లభించడం నాకెంతో గర్వంగా ఉంది. ఒక నటుడిగా, ఫిల్మ్ మేకర్గా నా ప్రయాణంలో ఇది అత్యంత గొప్ప క్షణం. నా కలలకు మించి ఇది నాకు లభించిన గౌరవం. నా పనిని గుర్తించినందుకు భారత ప్రభుత్వానికి, నన్ను ఆరాధిస్తున్న అభిమానులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని ఎమోషనల్ అయ్యారు. మాధవన్ ఈ గౌరవాన్ని తన కుటుంబానికి అంకితం చేశారు. తన ఎదుగుదలలో వారి నిరంతర మద్దతు, విశ్వాసమే తన అసలైన బలమని ఆయన పేర్కొన్నారు. ఒక సాధారణ నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అందుకోవడం తన అత్యంత అద్భుతమైన కళలకు కూడా అతీతం అని ఎంతో వినమ్రంగా చెప్పారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో కూడా అర్థవంతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయనకు ఈ పురస్కారం దక్కడానికి బలమైన కారణం 3 దశాబ్దాలుగా దక్షిణాది, ఉత్తరాది చిత్ర పరిశ్రమలో అద్భుతమైన నటుడిగా రాణించడమే గాక, దర్శకుడిగా మొదటి ప్రయత్నమే దార్శనికమైన సినిమాని అందించారు. ముఖ్యంగా రాకెటరీ, ది నంది ఎఫెక్ట్ సినిమా కోసం ఆయన పడ్డ శ్రమ వెలకట్టలేనిది. ఒక శాస్త్రవేత్త పడ్డ వేదనను ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా ఆ సినిమాతో జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నారు. అటు క్లాస్ సినిమాలు సఖీ, మిన్నలేతో, ఇటు మాస్ సినిమా విక్రమ్ వేదతో, మరోవైపు సందేశాత్మక చిత్రాలతో ఆయన ప్రయాణం ఆదర్శప్రాయం. మాధవన్ లాంటి ప్రతిభావంతుడికి ఈ గౌరవం దక్కడం పట్ల అటు కాలీవుడ్, ఇటు బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మాధవన్తో పాటు ఇదే ఏడాది డియోల్ కుటుంబంలో ధర్మేంద్రకు పద్మవిభూషణ్ లభించిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులకు ఇలాంటి గౌరవం లభించడంపై అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మాధవన్ ప్రస్తుతం సికందర్ శేర్గిల్ అనే బయోపిక్లో నటిస్తున్నారు. అలాగే అజయ్ దేవగన్తో కలిసి నటించిన హారర్ థ్రిల్లర్ శైతాన్ సీక్వెల్కు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. సో చూసారు కదండి ఇవాల్టి సినీ విశేషాలు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.